చికెన్ కర్రీ వండుతున్నాను. చికెన్ కర్రీ పొయ్యి ముట్టించాను, బేషన్ పెట్టుకున్నాను. గిన్నె పొయ్యి ముట్టి పొయ్యి ఎందుకు ముట్టియాలి? ముట్టియకూడదు. ఆయిల్ పోసుకోవాలి. కేజీ ఉందా చికెన్ అన్న? కిలో కేజీ చికెన్కు 2 గంటలు ఆయిల్ పోస్తున్నాను. ఒక 2 ఇలాచీలు, కొంచెం పువ్వు, జాజి పువ్వు, లవంగాలు 5-6 లవంగాలు, 5-6 లవంగాలు, ఒక 2 బగారా ఆకులు, బగారా ఆకులు, బగారాలో వస్తువులు కొంచెం కొంచెం వేసుకోవాలి. దాల్చిన చెక్క, చిన్న ముగ్గ, ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఒక 3, ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు, ఒక 10 కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాలన్నమాట. పచ్చిమిర్చి ఉల్లిపాయలు మగ్గాలి. ఓకే, సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్. కేజీ చికెన్ కాబట్టి తగినంత సాల్ట్. గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకోవాలి. పసుపు ఈ తంబుగాయి తెచ్చుకో. ఒక స్పూను పసుపు, పట్టించిన పసుపు. ఇది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు. కేజీ కాబట్టి 2 స్పూన్లు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఉప్పు వేసి శుభ్రంగా ఒక 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలండి. మంచి నీళ్ళతో కడగాలి. ఉప్పుతో కడిగితే నీసు వాసన పోతుంది. కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ కర్రీ రకరకాలుగా వండవచ్చు. ఇది ఒక రకం అండి. ఈ విధంగా కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలండి. ఒక 10 మిరియాలు. కొంచెం మిక్సీ కూడా పట్టుకొని వేసుకోవచ్చు. బాగుంటుంది మిరియాలు, స్పైసీగా ఉంటుంది.
టేస్ట్గా అది బాగుంటుంది. కలుపుకోవాలి, మూత పెట్టుకోవాలి. ఒకే చికెన్లో 4 స్పూన్లు కారం వేయాలండి. కలుపుకోవాలి. ఈ కర్రీ పాయింట్ కండి, ఇది ఇంట్లోకి కాదు. కర్రీ పాయింట్ మా అన్నయ్య నడిపిస్తున్నారు, నేను చేస్తున్నాను. మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కసూరి మేతి వేస్తాను. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నానండి. కసూరి మేతి చూడండి, ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. కలుపుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి. గుమ్మ స్మెల్ వస్తుంది. మూత పెట్టుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నానండి. కలుపుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. కర్రీ పాయింట్లో గ్రేవీ ఎక్కువ కావాలన్నారు. అయితే ఒక చెంబు అంటే 2 గ్లాసులు వాటర్ పోసానండి. మనము ఇంట్లో అయితే ఇలా తగ్గించుకుంటాము. కర్రీ పాయింట్ కదా, కొంచెం వాటర్ షోర్వా అడుగుతారు, చికెన్ షోర్వా. ఇప్పుడు ఆచి చికెన్ మసాలా అండి, ఇది వేస్తున్నాను. చిన్న ప్యాకెట్ వేసేస్తున్నాను, బాగుంటుంది. కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్యాస్ కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటాను. చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. చికెన్ కర్రీ ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇందులో చివరిగా కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడు చల్లేస్తున్నానండి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది. రైస్లోనైనా, చపాతీలోనైనా, జొన్న రొట్టెలోనైనా చాలా బాగుంటుందండి. ఇలా వండుకోండి, మీ ఫ్రెండ్స్ పంపించుకోండి, కుటుంబంలో అందరికి వండి పెట్టండి. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఈ విధంగా వండుకొని తినండి.